ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పలువురు నాయకులు పరామర్శించారు. బాధిత బాలికతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసి 3వ అంతస్తు నుంచి కిందకు తోసేయడంతో వెన్నుపూసతో పాటు పలుచోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయని వైద్యులు తెలిపారన్నారు. బాలికకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి నిందితుడు గౌస్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డే కాబట్టి నిందితుడిని శిక్షించి మహిళా లోకానికి భరోసా కల్పించాలని కోరారు. తల్లిదండ్రులు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.